ఉద్దానం కిడ్నీ సమస్యలపై అధ్యయనానికి హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను రప్పించడంలో సక్సెస్ అయిన పవన్ ఇప్పుడు పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్దానం వచ్చిన డాక్టర్ జోసెఫ్ బెన్వెంట్రే, డాక్టర్ సబ్బిశెట్టి వెంకట బృందం పలువురు రోగులతో మాట్లాడింది. వారి ఆహారపు అలవాటు, ఇతరత్ర అంశాలను అడిగి తెలుసుకుంది. తాగునీరు, పంటలకు వేసే మందులపై ఆరా తీసింది. సమస్యకు కారణం ఏంటో అన్వేషించిన హార్వర్డ్ వర్సిటీ డాక్టర్ల బృందంతో ఇవాళ విశాఖలో పవన్ కళ్యాణ్ సమావేశమవుతారు. హార్వర్డ్ వర్సిటీ బృందంతో పాటు మేధావులు, డాక్టర్లు, స్థానికులతో మధురవాడ వి కన్వెన్షన్ సెంటర్లో పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. ఉద్దానం పర్యటనలో పరిశీలించిన అంశాల్ని వైద్య బృందాన్ని అడగడంతో పాటు పరిష్కారాలు కూడా తెలుసుకోనున్నారు. తీసుకోవాల్సిన చర్యలపై రేపు చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు పవన్. ఉద్దానంలో కిడ్నీ సమస్యకు పరిష్కారం లభించాలన్నదే తమ ఆశయమంది హార్వర్డ్ వర్సిటీ డాక్టర్స్ బృందం. కిడ్నీ సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న హార్వర్డ్ వైద్యులు విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ రవిరాజుతో సమావేశమయ్యారు. కిడ్నీ సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ప్రపంచవ్యాప్తంగా తమ పరిశోధనలు కొనసాగుతున్నట్లు తెలిపింది హార్వర్డ్ యూనివర్సిటీ బృందం. క్షేత్రస్థాయిలో పరిశీలన తర్వాత ఉద్దానంలో కిడ్నీ సమస్యలకు కారణాలను తెలుసుకుంటామన్నారు. కాంగ్రెస్ చేపట్టిన చలో సిరిసిల్ల కార్యక్రమానికి అనుమతి నిరాకరించింది ప్రభుత్వం. శాంతి భద్రతల సమస్య కారణంతో అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పారు అధికారులు. దీంతో హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేసింది పీసీసీ. ఎట్టి పరిస్థితుల్లోనూ చలో సిరిసిల్ల నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నెల 2వ తేదీన సిరిసిల్ల జిల్లా నేరళ్లలో ఇసుక లారీ ఢీకొని భూమయ్య మృతి చెందడంతో చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఇసుక లారీల కింద పడి మరణించిన వారి కుటుంబాలకు పరామర్శతో పాటు పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న దళితులను పరామర్శించేందుకు చలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది టీపీసీసీ. దళితులపై దాడికి బాధ్యతగా సిరిసిల్ల ఎస్పీతో పాటు సంబంధిత పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే అనుమతి నిరాకరించిందని ఆరోపిస్తున్నారు. కేటీఆర్ పై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కాంగ్రెస్ హయాంలో సిరిసిల్లను పట్టించుకున్నారని ప్రశ్నించిన తలసాని కేటీఆర్ పై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదన్నారు. మంత్రి కేటీఆర్ సరిగ్గా పనిచేయకుంటే అడగండన్న తలసాని ప్రతిపక్షాలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మండిపడ్డారు. కిర్లంపొడి నివురుగప్పిన నిప్పులా ఉంది. హౌస్ అరెస్టులో ఉన్న ముద్రగడ ఆగస్టు 3 నుంచి పాదయాత్ర చేసి తీరుతానంటూ శపథం చేశారు. దీంతో కాపు ఉద్యమ నేత ఇంటి వద్ద పోలీసుల పహారా కొనసాగుతోంది. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో మహిళా పోలీసులు నానా ఇబ్బందులు పడుతున్నారు. డ్యూటీలో ఉన్న వారిలో కొత్తగా పెళ్లైన వారు, చిన్నపిల్లలు ఉన్నవారు ఉన్నారు. వారికి బాత్రూమ్ సౌకర్యం కూడా లేకపోవడంతో కాలకృత్యాలు తీర్చుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై మరోసారి మండిపడ్డారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రస్తావించినవన్నీ అమలు చేస్తామన్న మంత్రి పాదయాత్ర పేరుతో బయటకు వచ్చి లోనికి వెళుతున్న ముద్రగడ పర్మిషన్ కోసం అప్లై చేయాలని సూచించారు. ముద్రగడ ఆయన అనుచరులు 3 నెలలు మాట్లాడకుండా టీడీపీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలన్నారు. శాంతి భద్రతలు కాపాడే విషయంలో ఖర్చుకు వెనకాడేది లేదన్నారు. హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలిసి పలు అంశాలపై చర్చించారు ఏపీ సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ది కార్యక్రమాలు, తాజా పరిణామాలను గవర్నర్ కు వివరించారు సీఎం. వైసీపీ నుంచి టీడీపీలో చేరి మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నలుగురికి ఇటీవల హైకోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇంకా మిగిలినున్న విభజన సమస్యలపై చర్చించినట్లు సమాచారం. మరోవైపు త్వరలోనే ఇరు తెలుగు రాష్ట్రాలకు వేరువేరుగా గవర్నర్లను నియమిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ అంశంపై కూడా చంద్రబాబు, గవర్నర్ల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నీరు ప్రగతి పేరుతో దళిత భూముల్ని ప్రభుత్వం లాక్కుంటోందని ఆరోపించారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ప్రకాశం జిల్లా దేవరపల్లిలో పర్యటించిన ఆయన పర్చూరు నుంచి దేవరపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. చెరువు తవ్విన దళితుల భూముల్ని పరిశీలించారు. నీరు ప్రగతి కోసం తవ్విన గుంతల్లో కొంత మట్టి వేసి పూడ్చివేశారు. తక్షణమే దళిత భూముల్ని వారికి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాఘవులు. తాను రాజకీయాల్లోకి రానని తేల్చి చెప్పారు మంత్రి లోకేష్ భార్య నారా బ్రాహ్మణి. హెరిటేజ్ సంస్థను మరింతగా అభివృద్ది చేయడమే తన లక్ష్యమన్నారు. హైదరాబాద్ లో జరిగిన ఫికీ సదస్సులో పాల్గొన్న బ్రాహ్మణి రైతులు ఆర్థికంగా బలోపేతమయ్యేలా చేస్తామన్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా కృషి చేస్తామన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఏకంగా కౌన్సిల్ సమావేశంలోనే గొడవపడ్డారు. సమావేశంలో నీటి సమస్యపై చర్చ జరుగుతున్నప్పుడు కౌన్సిలర్ షమీం ఖాజా తన వార్డులో సమస్యల గురించి మాట్లాడుతుండగా ఫ్లోర్ లీడర్ షమీం అస్లాం పట్టణంలో తాగునీటి సమస్య గురించి ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. చివరకు షమీం ఖాజా చొక్కా కాలర్ పట్టుకోవడంతో తోటి కౌన్సిలర్లు విడదీశారు. ఆ తర్వాత కూడా మాటల యుద్ధం కొనసాగడంతో రసాబసగా మారింది.
అనంతపురం ఉమాన్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఫ్రీ స్కూల్స్ ను స్త్రీ శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోజువారీ గుడ్లు పాలు సక్రమంగా అందిస్తున్నారా లేదా అంటూ గర్భిణీ స్త్రీలు విద్యార్థులను వివరించారు. పౌష్టికాహారం సక్రమంగా అందించే బాధ్యత అధికారులపై ఉందన్నారు మంత్రి. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బ్యాక్ టు బులెటిన్. ఎవరో కుట్ర చేసి తనను కేంద్ర మంత్రిగా తప్పించారన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు. ఎవరో ఏదో అనుకుంటే బీజేపీలో జరగదని, తనెవరికీ పోటీ కాదని స్పష్టం చేశారు. విజయవాడలో ఆత్మీయ సన్మానం కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు తన కుటుంబంలో గాంధీలు, నెహ్రూలు లేకపోయినా ఉపరాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి ఎదిగే అవకాశాన్ని బీజేపీ కల్పించిందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు కోసం తలపెట్టిన చైతన్య యాత్రను ఆగస్టు 5 నుంచి కాకుండా 16 ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తామన్నారు ముప్పాళ్ల నాగేశ్వరరావు. 13 జిల్లాలలో ఈ యాత్ర కొనసాగుతుందన్నారు. హైకోర్టును కంపెనీ యాజమాన్యం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు. కంపెనీ ఆస్తులు కొనేందుకు బడా కంపెనీలు సిద్దంగా ఉన్నా సమయం కావాలంటూ అగ్రిగోల్డ్ మేనేజ్మెంట్ కాలయాపన చేస్తోందన్నారు. అగ్రిగోల్డ్ వాస్తుల్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, లేకపోతే అడ్వాన్స్ గా 1000 కోట్లు కేటాయించి బాధితులను న్యాయం చేయాలని కోరారు. ప్రయాణికుల అవసరాలు తీర్చేలా టీఎస్ఆర్టీసీ కృషి చేస్తోందన్నారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్. సంగారెడ్డి డిపోకు కేటాయించిన 4 ఏసీ బస్సులకు జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే. సంగారెడ్డి నుంచి దూర ప్రాంత ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఏసీ బస్సులను వినియోగిస్తామన్నారు. విశాఖపట్నం, కాకినాడలకు బస్సులు తిప్పుతామన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. ఏళ్ల తరబడి అవుట్ సోర్సింగ్ కార్మికులుగా పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో 20,903 మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతోంది. ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు అడ్డంకి తొలగింది. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యను తెలంగాణ సర్కార్ క్లియర్ చేసింది. ఈ మేరకు సవరణలతో కూడిన సర్కులర్ ను ఆర్టీసీ అధికారులు జారీ చేశారు. శ్రామిక్, డ్రైవర్, కండక్టర్, ఆర్టీసీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో అవకాశం కల్పించనున్నారు. ఉద్యోగి కుటుంబంలో అవివాహితులతో పాటు పెళ్లైన మహిళ, పురుషుడికి అవకాశం ఇవ్వనున్నారు. వారసులు లేని వారికి పెళ్లి అయిన కూతురు ఉంటే ఆమెకు కూడా ఉద్యోగం ఇవ్వనున్నట్లు సర్కులర్లో పేర్కొన్నారు. విలువలతో కూడిన విద్యను అందించడంలో నల్సార్ లా విశ్వవిద్యాలయం ముందున్నారు సీఎం కేసీఆర్. నల్సార్ వర్సిటీ 15వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆయన. న్యాయ విద్య బోధనలో జాతీయ స్థాయిలో నల్సార్ ఎంతో మంచి పేరు తెచ్చుకుందన్నారు ముఖ్యమంత్రి. స్నాతకోత్సవంలో 49 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 406 మంది విద్యార్థులకు న్యాయశాస్త్ర పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఛాన్సలర్, ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలో విజ్ఞాన్ యూనివర్సిటీ 5వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కిరణ్ కుమార్, ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్, డాక్టర్ కల్పనలకు గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశారు. 19 మంది విద్యార్థులకు బంగారు పథకాలు, 1014 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావు. ఆత్మస్థైర్యం, కఠోర శ్రమతో ముందుకెళ్లి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు జస్టిస్ లావు నాగేశ్వరరావు. ఏపీలో ఆగస్టు 1 నుంచి స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరగనున్నాయి. అపార్ట్మెంట్లు, గ్రూప్ హౌజులు, ఫ్లాట్లు, వ్యక్తిగత ఇళ్లు, పౌల్ట్రీ ఫారాలు, మట్టి మిద్దెల పెంకుటిళ్లు లాంటి కట్టడాల మార్కెట్ విలువను ప్రభుత్వం 10% పెంచింది. గోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలో 10 నుంచి 25% వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెరిగిపోతున్నాయి. దీంతో గత 2-3 రోజులుగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న వారి సంఖ్య పెరిగింది. నిర్మల్ జిల్లాలో తేనెటీగల దాడిలో అదృశ్యమయ్యారని భావించిన 2 విద్యార్థినులు సురక్షితంగానే ఉన్నారని తెలిపారు అధికారులు. ప్రపంచ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా మామడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు చెందిన 80 మంది విద్యార్థులతో అటవీ శాఖ అధికారులు ర్యాలీ నిర్వహించారు. అడవిలోంచి ర్యాలీ తీస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు చెలరేగాయి. దీంతో అధికారులు, విద్యార్థులు పరుగులు తీశారు. కొంతమందిని తేనెటీగలు కొట్టడంతో గాయపడ్డారు. అదే సమయంలో కాసేపు కనిపించకుండా తప్పించుకున్న 2ని సురక్షితంగా హాస్టల్కు తరలించారు అధికారులు. నేటి తరానికి సినారి స్ఫూర్తి ప్రదాత అన్నారు ఎంపీ కవిత. హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ సాంస్కృతిక శాఖ నిర్వహించిన నారాయణ రెడ్డి జయంతి సభలో కవిత పాల్గొన్నారు. తెలంగాణ మట్టిలో ఏదో తెలియని మహత్యం ఉందన్న ఆమె మొదటి నుంచి ఈ మట్టిలో ధిక్కార స్వరం కూడా ఉందన్నారు. సినారి రాసిన కావ్యాలను ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి తెలంగాణ జాగృతి కృషి చేస్తోందన్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతున్న గర్భిణి మృతి చెందింది. వరంగల్ రూరల్ జిల్లా నాటినుల్ల గ్రామానికి చెందిన సిరిపురం భవానీ ఈ నెల
13న జలుబు జ్వరంతో బాధపడుతూ స్థానికంగా ఉన్న గైనకాలజిస్ట్ కు చూపించారు. ఆ తర్వాత హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన ఫలితం లేకపోవడంతో హైదరాబాద్లోని గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు స్వైన్ ఫ్లూగా నిర్ధారించారు. చికిత్సకు ఎక్కువ ఖర్చు అవుతోందని తెలపడంతో 2 రోజులుగా క్రితం గాంధీ ఆసుపత్రిలో భవానీని చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో స్వైన్ ఫ్లూ ప్రకంపనలు చెలరేగాయి. కొమరం భీం జిల్లా బెజ్జూరు మండలంలోని బారేగూడెం గ్రామస్తులు వర్ణుడి కోసం పూజలు చేస్తున్నారు. వానలు కురవాలంటూ హనుమాన్ మందిరంలో 101 బిందెలతో నీటితో ఆంజనేయ స్వామి విగ్రహానికి జలాభిషేకం చేశారు. స్థానికులంతా చండీయాగం నిర్వహించారు. 15 రోజులుగా వర్షాలు కురుస్తాయని ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో ఊరి వారంతా కలిసి వర్ణ పూజలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో శ్రీవారి సర్వదర్శనానికి భక్తులు 31 కంపార్ట్మెంట్స్ లో వేచి ఉన్నారు. భక్తులతో వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు క్యూ లైన్లో బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 14 గంటలు, కాలినడకన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. కేబీఆర్ పార్క్ దగ్గర ర్యాలీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఓవర్ టు యు. స్వాతి, దాదాపు నగరంలో నెల రోజులుగా డ్రగ్ మహమ్మారి వెంటాడుతుందనే చెప్పుకోవచ్చు. ఏ నలుగురి నోట విన్నా కూడా డ్రగ్స్ కేసు గురించే వినిపిస్తూ ఉంది. అసలు డ్రగ్స్ కేసులో ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ పేరు ప్రముఖంగా వినిపించడం, సిట్ కూడా వాళ్ళను పిలిచి విచారించడంతో మొత్తంగా ప్రతి ఒక్కరి చూపు డ్రగ్స్ కేసు పైసే ఉందనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి డ్రగ్స్ కు వ్యతిరేకంగా చాలా స్వచ్ఛంద సంస్థలు కూడా తమకు నచ్చినటువంటి విధంగా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగానే ఈరోజు కేబీఆర్ పార్క్ మెయిన్ గేట్ ఎదురుగా మా ఆధ్వర్యంలో ఒక సే నో టు డ్రగ్ అనేటటువంటి క్యాంపెయిన్ నిర్వహించారు. దీన్ని అటు మా అసోసియేషన్ అండ్ స్వర్ణభారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీనికి చీఫ్ గెస్ట్ గా ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు కూడా హాజరయ్యారు. ఆయనతో పాటు చాలా మంది పొలిటీషియన్స్, తెలంగాణ మంత్రులు, అదేవిధంగా సినీ ప్రముఖులు కూడా ఇక్కడికి హాజరవనున్నారు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే డ్రగ్స్ కేసు బయటపడిందో దాంట్లో ప్రముఖంగా పబ్స్, ఆ తర్వాత సినీ సెలబ్రిటీల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే సిట్కు హాజరుకు విచారణ అయినప్పటికీ కూడా సినీ సెలబ్రిటీస్ ను పిలిచి వాళ్ళని విచారించడంతో ముఖ్యంగా డ్రగ్స్ కేసులో కేవలం సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు, మిగతా ఎవ్వరూ లేరా అనేటటువంటి విధంగానే విచారణ జరుపుతుంది అనేటటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. అయితే దానికి తిప్పికొట్టే విధంగా, అంటే కేవలం సినీ సెలబ్రిటీలకు మాత్రమే సంబంధం ఉంది అని ఎత్తి చూపడం కాకుండా ప్రతి ఒక్కరిని లోతుగా విచారించాలి, ఎవ్వరు బాధ్యులైనప్పటికీ కూడా ఉపేక్షించొద్దు అని చెప్తూ సే నో టు డ్రగ్ అనేటటువంటి క్యాంపెయిన్ కి ఈరోజు మా అసోసియేషన్ కూడా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వీళ్ళకి పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనము స్టేజ్ పై కూడా తీసుకోవచ్చు, సుమా కనిపిస్తా ఉన్నారు. మొత్తంగా మూవీ ఆర్టిస్ట్ కు సంబంధించినటువంటి సినీ సెలబ్రిటీలు కూడా ఈ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. ప్రముఖంగా వాళ్ళ సైడ్ నుంచి వస్తున్నటువంటి మాట ఏంటంటే కేవలం సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ ఈ రోజు సిట్ విచారణ జరుపుతూ ఉంది. కేవలం డ్రగ్స్ అనగానే కేవలం సినీ ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేశారు అనేటటువంటి విధంగా కనిపిస్తోంది. దాని వెనుక ఉన్నటువంటి ఎవరైనా అవ్వచ్చు, లేకపోతే అటు పొలిటీషియన్స్ కానీ, లేకపోతే పబ్ నిర్వాహకులు అవ్వచ్చు, ఇతరత్ర ఎవరున్నా కూడా వాళ్ళందరినీ విచారించాలి అనేటటువంటి ఉద్దేశంతో, అందులోనూ సినీ ఇండస్ట్రీలో ఎవరికైనా సంబంధాలు ఉన్నటువంటి విషయం ఉంటే మేము కూడా ఉపేక్షించము అని మా అసోసియేషన్ కూడా దీనికి మద్దతు ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే సే నో టు డ్రగ్ అనేటటువంటి క్యాంపెయిన్ నిర్వహించారు. దీనికి వెంకయ్యనాయుడుతో పాటు సబర్వాల్ కూడా హాజరవుతున్నారు. వీళ్ళందరినీ కూడా హాజరయ్యారో కూడా మనము చూసుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో యూత్ ఇక్కడికి చేరుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా సే నో టు డ్రగ్ అనేటటువంటి టీ షర్ట్స్ ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఈ క్యాంపెయిన్ లో పాల్గొనడానికి ఇక్కడికి చేరుకున్నారు. ప్రముఖంగా మరి కాసేపట్లో మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఇక్కడికి హాజరవుతున్నారు. విచారణ ఎదుర్కొన్నటువంటి వాళ్ళని కూడా క్యాంపెయిన్ లో పాల్గొనమని పిలిచారు. ఎందుకంటే కేవలం వాళ్ళ పేరు మాత్రమే ఇక్కడ వినపడింది కాబట్టి మరి వాళ్ళని కూడా ఇక్కడికి హాజరవ్వమని చెప్పారు. మిగతా వాళ్ళు కూడా అటెండ్ అయ్యి తాము చెప్పబోతున్నారు. ఇప్పుడు డ్రగ్స్ పేరు ఎక్కువగా వినిపిస్తా ఉంది. మరి ఈ రోజు సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ కూడా వినిపిస్తా ఉన్నారు. ఇలా
తెలుగులో మాట్లాడారు. We are proud to represent this thing, say no to drugs. టీవీలో అది చూస్తా ఉన్నాం కదా, స్కూల్ కిడ్స్ వీళ్ళందరూ కూడా ఎలా పాడైపోతున్నారు అనేది. సో దట్స్ వై వి ఆర్ సపోర్టింగ్ దిస్ కాజ్. ప్రారంభించనున్నాము. రియల్లీ గుడ్ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్. స్కూల్ చిల్డ్రన్స్ పేరు కూడా అనిపిస్తుంది, చిల్డ్రన్స్ కూడా తీసుకుంటున్నారు అనేటటువంటిది ఎంతవరకు బ్యాడ్ గా అనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ ఎవ్రీబడీ. ఈవెన్ స్కూల్ చిల్డ్రన్స్ కూడా ఇందులో తీసుకుంటున్నారు డ్రగ్స్ అని చెప్పి వినిపిస్తుంది. సో ఇది ఎంతవరకు బ్యాడ్ గా అనుకోవచ్చు? చాలా బ్యాడ్ అండి. అండ్ ఎస్పెషల్లీ నేను కిడ్స్ కన్నా ఐ ఫీల్ ద పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్, బికాస్ దే ఆర్ గివింగ్ యాక్సెస్ టు ద కిడ్స్. డబ్బులు ఇచ్చి పాడు చేస్తున్నారు. దట్స్ వై దే ఆర్ గెటింగ్ యాక్సెస్ టు ఆల్ దిస్. ద పేరెంట్స్ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ టేక్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్. ఇప్పుడు సే నో టు డ్రగ్ క్యాంపెయిన్స్ తో పాటు యాజ్ ఎ పేరెంట్స్ గా ఎలాంటి అవేర్నెస్ ఉండాలి అంటారు? టీచర్స్ కూడా స్కూల్స్ లో మాట్లాడటం, కిడ్స్ కి అవేర్నెస్ ఇవ్వటం, ఆల్ దీస్ ఐ థింక్ దే హావ్ టు స్టార్ట్ డూయింగ్. ప్రెజెంట్ సిటీలో డ్రగ్స్ అనే పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మరి ఇలాంటి సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్స్ కానీ లేకపోతే ఎలాంటి అవేర్నెస్ ఉండాలంటారు? మనలాగా కాకుండా ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అండి, సే నో టు డ్రగ్స్ క్యాంపెయిన్. బికాస్ వన్స్ ఇది కిడ్స్ లెవెల్ వరకు స్కూల్స్ కి కాలేజెస్ కి స్ప్రెడ్ అయిన తర్వాత దిస్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ us మేక్ పీపుల్ అవేర్ that say no to drugs and it's not good. Whatever initiative taken by these people is very good. One of the ideas why we as a parent గా ఎలాంటి అవేర్నెస్ ఉండాలి చిల్డ్రన్స్ పై కానీ లేకపోతే స్కూల్స్ కానీ కాలేజెస్ లో కానీ వాళ్ళు డ్రగ్స్ వైపు వెళ్లకుండా ఉండాలంటే as well as why it is used. Children monitor చేయడం, it's not only duty of parents but in the school వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు చెక్ చేయడం and even school should take the initiative. మెయిన్ చిల్డ్రన్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో. దాదాపు సిటీకి ఎలాంటి బ్యాడ్ నేమ్ వచ్చిందని అనుకోవచ్చు. రోజు డ్రగ్స్ ఎక్కువగా వినిపిస్తుంది. చాలా బ్యాడ్ నేమ్ వచ్చింది. యాక్చువల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంటే ఇంత ప్రాబ్లం అయి ఉండేది కాదు. సో ఎవ్రీబడి ఇస్ బ్లేమింగ్ స్కూల్. చిన్నప్పటి నుంచి కూడా మనం వాళ్ళకి కొంచెం కొంచెంగా చెప్తా ఉంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఇస్తాయి ఇవన్నీ కూడా ఇప్పుడు సిటీలో స్కూల్స్, కాలేజెస్, సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ అందరూ కూడా ఈ డ్రగ్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో ఎలాంటి అవేర్నెస్ ఉండాలి? ఇంకా పెద్దవాళ్ళు తీసుకుంటున్నారు అంటే కేవీఆర్ పార్క్ నిర్వహించినటువంటి సే నో టు డ్రగ్ క్యాంపెయిన్ కు చాలా ఎక్కువ సంఖ్యలో పేరెంట్స్ అవ్వచ్చు, లేకపోతే స్కూల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, కార్యక్రమం కూడా అదేవిధంగా మినిస్టర్స్ తెలంగాణ మంత్రులు పద్మారావు, తలసాని, ముఖ్యంగా సినీ సెలబ్రిటీల పేరే ప్రముఖంగా ఇక్కడ వినపడడంతో సెలబ్రిటీస్ ఎవరు కాదు, సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయకుండా డ్రగ్స్ లో ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా విచారించాల్సిందే. హైదరాబాద్ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది ఈ రోజు. దాన్ని డ్రగ్స్ ను సమూలంగా నిర్వహించాలి. కేవలం డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళే కాదు, డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, డ్రగ్స్ మూలాలను కూడా లోతుగా విచారించాలి అని చెప్పి రోజు ప్రముఖంగా వినిపిస్తా ఉంది. మరి ఈ సే నో టు డ్రగ్ అనేటటువంటి క్యాంపెయిన్ పూర్తి స్థాయిలో నిర్వహించాల్సి ఇందులో భాగంగా ఇప్పుడు 10K నిర్వహిస్తున్నారు. కేవీఆర్ పార్క్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్, అదేవిధంగా జూబ్లీ చెక్ పోస్ట్ మీదుగా మళ్ళీ తిరిగి కేవీఆర్ పార్క్ ఈ క్యాంపెయిన్ నిర్వహించున్నారు. స్వాతి. రైట్ రవి, థ్యాంక్ యూ. బ్యాక్ టు బులెటిన్. డ్రగ్స్ కేసులో హీరో రవితేజ మాజీ డ్రైవర్ శ్రీనివాసరావును 4 గంటల పాటు ప్రశ్నించింది సెట్. కెల్విన్ జిషాన్లతో పరిచయం, సినీ రంగానికి చెందిన వాళ్లకు లింకులపై ఆరా తీశారు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు. రవితేజ, అతని తమ్ముడు భరత్లకు శ్రీనివాసరావు డ్రగ్స్ అందజేసినట్లు అనుమానించిన దర్యాప్తు బృందం ఆ కోణంలోనే ఎక్కువగా ప్రశ్నలు సంధించింది. రేపు హీరో తనీష్, మంగళవారం నటుడు నందును విచారించనుంది సెట్. తొలి విడత విచారణ ముగిశాక సినీ రంగానికి చెందిన మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
బెజవాడలో ఈ నెల 27న న్యూ రాజరాజేశ్వరిపేటలో జరిగిన హత్య కేసులో నిందితుల అరెస్టు చేశారు పోలీసులు. పాత నేరస్తుడు ఖల్నాయక్ సహా 7గురిని అరెస్ట్ చేశారు. చిన్న వివాదంలో ఘర్షణ పడి వ్యక్తిని కత్తులతో దారుణంగా నరికి చంపాడు ఖల్నాయక్. ఇతను ఓ కేసులో నగర బహిష్కరణలో ఉన్నాడన్నారు పోలీసులు. అలాంటి వ్యక్తి విజయవాడలోకి ప్రవేశించడంపై సిపి గౌతమ్ సవాంగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పోలీసుల నిఘా వైఫల్యం వల్లే రౌడీ షీటర్ నగరంలో తిరుగుతున్నట్లు నిర్ధారించారు. దీంతో అజిత్ సింగ్ నగర్ సిపిఐ కృష్ణరాజును సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాల్పుల మిస్టరీ ఇంకా వేయలేదు. విక్రమ్ గౌడ్ అతడి భార్య ఇద్దరు వాదనలో పొంతన లేకుండా ఉన్నాయి. దీంతో కేసును ఆత్మహత్యాయత్నంగానే నిర్ధారించే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ కేసులో వెపన్ దొరికితే చిక్కుముడి వీడినట్టే. వెపన్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విక్రమ్ గౌడ్ ను ఆసుపత్రికి తరలించే సమయంలో కింద పడేశారా లేక ఎవరికైనా ఇచ్చి మాయం చేశారని పోలీసులు ఆరా తీస్తున్నారు. విక్రమ్ గౌడ్ కాల్పుల వ్యవహారంలో తమపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు ఆయన భార్య షిఫాలి. పోలీసులకు అంతా వివరించామని, వారి విచారణలో ఏం జరుగుతుందో తెలిసిపోతుందన్నారు. ప్రస్తుతం విక్రమ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపింది. వాస్తవాలు తెలుసుకోకుండా తమపై ఆరోపణలు చేయడం సరైంది కాదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నకిలీ పాస్ పుస్తకాల వ్యవహారం కలకలం రేపుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో చోటు చేసుకున్న ఈ బాగోతంలో అధికారుల పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయం చేయకున్నా, సాగు భూమి లేకున్నా నకిలీ సర్వే నంబర్లు, నకిలీ బిల్లులను, నకిలీ నోట్ డ్యూస్ సర్టిఫికెట్లను సృష్టించి రుణాలు తీసుకున్నారు. రెవెన్యూ, బ్యాంకు అధికారులతో కుమ్మకై కొందరు సాగిస్తున్న దందాలో అసలైన లబ్దిదారులకు అన్యాయం జరుగుతోంది. విశాఖలోని హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ల సముదాయంపై పిడుగుపడ్డంతో ఓ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో రిఫైనరీ సిబ్బంది ఉలిక్కిపడ్డారు. హెచ్పీసీఎల్ ఫైర్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తమై ట్యాంకర్లు, కంటైనర్లకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. మహబూబాబాద్ జిల్లాలోని ప్రైవేటు మెడికల్ ల్యాబులు, షాపులపై ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. అనుమతులు లేకుండా ల్యాబులు నిర్వహిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు. సరైన సిబ్బందిని నియమించకుండా ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా అంటూ నిర్వాహకులపై మండిపడ్డారు అధికారులు. గోదావరి ఖనిలో దొంగ నోట్ల చలామణి చేస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్ని అదుపులోకి తీసుకుని నల్గొండకు వెళ్లి 5 లక్షల విలువ చేసే కంప్యూటర్స్, కలర్ జిరాక్స్ మెషిన్, స్కానర్, ప్రింటర్ ను సీజ్ చేశారు. జగిత్యాలకు చెందిన లక్ష్మణ్, నల్గొండకు చెందిన రాజీవ్, మరో 2 వ్యక్తులు ఫేక్ కరెన్సీ తయారు చేసి చలామణి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. పరారీలో ఉన్న రాజీవ్ కోసం గాలిస్తున్నారు. 2,000 రూపాయల నోట్లలో 10 మార్చేసి 5 చించేసి నిందితులు మరో 5 చలామణి చేస్తూ పట్టుబడ్డారు.